బాహుబలి ది కన్క్లూజన్ సినిమాకు దేశవ్యాప్తంగా ఎలాంటి హైప్ వచ్చిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. భారతీయ సినీ చరిత్రలోనే ఏ సినిమా మీద లేనన్ని అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. దేశవ్యాప్తంగా కన్నీవిని ఎరుగునంత భారీ స్థాయిలో ఈ సినిమాని రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు కూడా పెంచారు. అదనపు షోలు వేశారు. మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల టికెట్ల రేట్లు పెంచారు. బాహుబలి 2 ఇండియాలోనే 1000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం వెనక ఇంత కథ ఉంది. బాహుబలి 2లో కథా కథనాల సంగతి అలా ఉంచితే ఇందులోని విజువల్ గ్రాండియర్, విజువల్ ఎఫెక్ట్స్, భారీ యుద్ధ సన్నివేశాల కారణంగా ఒక్కసారైనా ఈ సినిమా చూడాలన్న భావన జనాల్లో కలిగింది. అయితే అమీర్ ఖాన్ సినిమా దంగల్లో విజువల్ ఎఫెక్ట్స్ లేవు, భారీతనం లేదు, హీరోయిజం లేదు. అమీర్ ఖాన్ చాలా మామూలు వ్యక్తిగా కనిపిస్తాడందులో. కేవలం కథా కథనాలే ఆ సినిమాకు ప్రాణం. బాహుబలి 2కు ఉన్న భారీ హంగులు లేవు. ఇక ఆ సినిమాకు బాహుబలి 2 స్థాయిలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ అంత క్రేజ్ లేదు. నార్త్ ఇండియాలో ఓకే కానీ సౌత్లో ఈ సినిమాను సగటు హిందీ సినిమాలాగానే రిలీజ్ చేశారు. విదేశాల్లో కూడా బాహుబలి 2 స్థాయిలో ఏమీ విడుదల కాలేదు. దీనికంత హైపు లేదు. అమెరికాలో బాహుబలి 2కు పెంచినట్లు విపరీతంగా రేట్లు పెంచి టికెట్లు అమ్మలేదు. అయినప్పటికీ బాహుబలి 2కు దీటుగా వసూళ్లతో అదరగొట్టింది. దంగల్ ఫస్ట్ రిలీజులోనే దాదాపు 800 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసిన సినిమా తాజాగా చైనాలో విడుదలై 300 కోట్ల మార్కు దిశగా దూసుకెళ్తోంది. అనేక హంగులు, అదనపు ప్రయోజనాలతో బాహుబలి 2 1500 కోట్ల మార్కుకు చేరువవుతుంటే అమీర్ సినిమా కేవలం కంటెంట్, అమీర్ అద్భుత నటనతో వరల్డ్ వైడ్ గా 1200 కోట్ల మార్కు దిశగా అడుగులు వేస్తుండడం చిన్న విషయం కాదు. మన సినిమా అని కేవలం వసూళ్లను చూసి బాహుబలి గురించి మరీ గొప్పగా చెప్పుకొని కంటెంట్తోనే అసాధారణ విజయం సాధించిన దంగల్ గొప్పతనాన్ని తగ్గించేయటం సరికాదు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.